పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాలలో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పాలి రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు। నేను మొన్న బచ్చిరాబాద్ మండలం తిరుగుతున్నా, అయితే ఊర్లో అమ్మలందరూ సిలిండర్ల రోడ్డు పైన పెట్టుకొని కూర్చున్నారు। ఏంటమ్మా మరి సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నా అని అడిగితే లేదు నాయన గ్యాస్ బండి వస్తుంది అన్నారు। అవునా, ఎంతకిస్తుంది గ్యాస్ అనేసి అడిగిన అంటే సచ్చినోడు ఆ నోట్ల మన్ను పోయా వాడు 500కి ఇస్తా అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటున్నాయన వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు। అంతేకాదు నేను కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా మరి నేను మీ బిడ్డ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకొకసారి ప్రతి ఆడబిడ్డకు పిలిచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,116 ఇచ్చేటండి, అవునా? ఇప్పుడు పోయింది అది కూడా। ఇక చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తాను కదా, స్కూటీలు ఎంతమంది ఇచ్చిండు? స్కూటీలు ఇచ్చిండ ఎవరికైనా? సైకిళ్ళు కూడా శాత కాలేదు। ఇక మనకు యువతకు ఏం చెప్పింది? కరెంటు లేక నీళ్లు లేక అసలు మొత్తం వ్యవస్థనే స్తబ్దుగా అయిపోయింది। ఈసారి మరి ఎన్నికలకు మీ దగ్గరికి ఓట్లేని అడగడానికి వచ్చినప్పుడు మేము చెప్పాలి, పెద్ద మనుషులు చెప్పాలి, నాయన మాకు 4,000 ఇస్తా అన్నావు కదా, మరి గత 5 నెలల నుంచి 2,000 చొప్పున 10,000 నాకు బాకీ ఉన్నావు, ముందు బాకీ తర్వాత నువ్వు ఓటాడు ఓడాలి। ఇక మా అక్కలు అనాలి 2,500 ఇస్తా అన్నావు కదా, అంటే 1,000 రూపాయలు నెలకు ఇస్తా అన్నాడు। ఏ ఒక్కరికైనా వచ్చిందా? ఏ ఒక్కరికి రాలే। అంతేకాదు మనకు